హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మనం చాలా సింపుల్గా ఈ ప్లమ్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొలతలను ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఈ కేకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం రండి. మరి ముందుగా ఈ ప్లమ్ కేక్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పులో ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర ముక్కలను వేసుకోవాలి. అరకప్పు ఎండు ద్రాక్షలను వేసుకోవాలి. 20 గ్రామ్స్ బాదం ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 30 గ్రామ్స్ జీడిపప్పు ముక్కలు, 20 గ్రామ్స్ వాటర్ మిలన్ షీడ్స్, ఒక కప్పు ట్రూటీ ఫ్రూటీ, మిక్స్డ్ కలర్స్ని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా స్పూన్తో కలిపి మూత పెట్టి 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇలాంటి వెడల్పైన గిన్నెను తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇలా 5 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. దీని వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్. అలాగే కొన్ని మిల్క్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బీటర్తో బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ తీసుకున్నాం కదా, బీట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. షుగర్ కూడా కరగాలి కదా. షుగర్ పౌడర్తో మనం బీట్ చేసుకోవాలనుకుంటే ఒక కప్పులో షుగర్ పౌడర్ని తీసుకుని కొంచెం షుగర్ పౌడర్ వేసి ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత కొంచెం వేసుకుంటూ ఇలా మంచిగా బీట్ చేసుకోవచ్చు. ప్లమ్ కేక్ మంచి టేస్ట్ రావాలి అంటే చాలామంది బూస్ట్ను కూడా వేసుకుంటారండి. మీకు నచ్చితే బూస్ట్ కూడా వేసుకోవచ్చు. 300 గ్రామ్స్ షుగర్ తీసుకుంటే 200 గ్రామ్స్ మైదా పిండిని తీసుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అరకప్పు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వల్ల ఈ కేక్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పిండిని కలుపుకోవాలి. మధ్యలోకి ఇలా కట్ చేస్తూ మిగిలిన పిండిని పైకి వేస్తూ ఇలాగే మనం పిండిని కలుపుకుంటే మనకు కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఆరెంజ్ జ్యూస్లో మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు వేసుకోవాలి. మీ ఇంట్లో ఎన్ని రకాలైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ కూడా వేసుకోవచ్చండి. ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా ఈ కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇలాంటి బౌల్ని తీసుకుని మనం బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ లేదనుకుంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము కొంచెం పిండిని తీసుకుని ఇలా జల్లించుకున్నాము అంటే మనకు కేకు తీయడానికి చాలా సులువుగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ని కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుందాము. పైన మనము మిగిలిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాము. ఎండు ద్రాక్షలు, చెర్రీస్, ఇలా మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ బౌల్ని ఓవెన్ లేకుండా కుక్ చేసుకోవడానికి ఇలాంటి వెడల్పైన గిన్నెను తీసుకుని ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ బౌల్ని కూడా పెట్టుకోవాలి. మూత పెట్టకంటే ముందు మిగిలిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మనం మూత పెట్టుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 40 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి, చక్కగా కేక్ రెడీ అయిపోయింది. ఈ బౌల్ని మనం పక్కన పెట్టుకుందాం. ఈ కేక్ బౌల్ చుట్టూ ఒక చాక్ తీసుకుని ఇలా చేసుకోవాలి. అప్పుడు మనకు కేక్ తీయడానికి చాలా సులభంగా వస్తుంది. ఈ కేక్ని మనం కేక్ బేస్ పైకి తీసుకుందాం. ఈ కేక్ బేస్ని పైన పెట్టుకుని ఈ గిన్నెని ఇలా ఒక 2 సార్లు ఇలా కొడితే మనకు కేకు చక్కగా వస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ కేకు. చూశారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ ప్లమ్ కేక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈ సింపుల్గా ప్లమ్ కేక్ని తయారు చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ కేకుని ట్రై చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వదండి. చాలా బాగా వస్తుంది. ఇలా చల్లగా అయిన తర్వాత ఈ ప్లమ్ కేక్ని ఇలా కట్ చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.